హాయ్ వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. దేశం మొత్తం ప్రస్తుతం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమాల్లో కల్కి 2898 ఏడి ఒకటి. ప్రభాస్ హీరోగా నటించిన ఈ భారీ బడ్జెట్ సినిమా ఈ వారంలోనే సినీ ప్రియుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా ఈ నెల 27 థియేటర్లోకి రానుంది. అయితే ఈ క్రమంలోనే టికెట్లు పెంపు విషయంలో వైజయంతి మూవీస్ టీమ్ ఏపీ తెలంగాణ ప్రభుత్వాలను ఆశ్రయించింది. ఏపీ డిప్యూటీ సీఎం నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా విషయంలో ప్రభాస్ కు మంచి గిఫ్ట్ ఇవ్వనున్నారని సమాచారం. టికెట్ రేట్ పెంచే విషయంలో సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. ఏపీలో దాదాపు అన్ని సినిమా థియేటర్లలో ఒక రకమైన పెంపును ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా కల్కి 2898 ఏడి. సినిమా యూనిట్ ఏపీ ప్రభుత్వానికి టికెట్ రేట్ పెంపు విషయంలో ఆర్జీ పెట్టుకున్నారు. నటుడు అయిన పవన్ కళ్యాణ్ ఈ సినిమా పరంగా ప్రభాస్ కు పెద్ద గిఫ్ట్ ఇవ్వనున్నారని సమాచారం. ప్రతి థియేటర్లో టికెట్ పై 100 రూపాయలు పెంచుకునేందుకు అనుమతులు మంజూరు చేయాలన్నట్లు తెలిసింది. దీనిపై అఫీషియల్ గా ఆదివారం లేదా సోమవారం జీవో వెలువడే అవకాశం ఉంది. దీంతో పాటు ఏపీలో అదనపు షోలు వేసుకునేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు రేవంత్ సర్కారు అనుమతులు ఇచ్చింది. ఈ సినిమా టికెట్ పై సింగిల్ స్క్రీన్ థియేటర్లో 75 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు పెంచుకోవచ్చని తెలిపింది. అయితే ఈ పెరిగిన ధరలు జూన్ 27 నుంచి జూలై 4 వరకు అమలులో ఉంటాయి. దీంతో పాటు ఒక వారం పాటు 5 షోలు వేసుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది. అన్నింట్లోనూ రికార్డే. ఓవర్సీస్ లో ఫ్రీ బుకింగ్స్ లో కల్కి రికార్డు సృష్టించింది. బుకింగ్స్ ఓపెన్ చేసిన గంటల్లోనే RRR సినిమా బుకింగ్ రికార్డ్స్ ను బ్రేక్ చేస్తూ $1 మిలియన్ ఫ్రీ సేల్ ను నమోదు చేసింది. ప్రస్తుతం ఇది $2 మిలియన్ సేల్ ను దాటిపోయింది. విడుదల చేసిన 2 ట్రైలర్లు కూడా మిలియన్ వ్యూస్ లో దూసుకుపోతున్నాయి. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ స్టోరీ. నాగశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఏ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ లో నిర్మించారు. ఈ మూవీలో దీపికా పడుకోనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, పశుపతి, దిశా పఠాని, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాశీ కాంప్లెక్స్, శంభాల అనే 3 ప్రపంచాల మధ్య కథ సాగనుంది. అయితే ఈ సినిమా ప్రభాస్ గత సినిమాల రికార్డులను చేరవేస్తుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తెలిసిపోనుంది.